చదువుకునేటప్పుడేమో నీతి, న్యాయం, ధర్మం, ఆచారం, ఎథిక్స్, హానెస్ట్, ఇంటిగ్రిటీ, మానవత్వం, జాలి, దయ, కరుణ అనుకుంటా పోతారు గాని ఏమంటే ఒక్కసారి కొలువొచ్చిందో ఖతం ఇగో గిట్లా అవినీతికి పాల్పడతారు. ఇంకా ముందు ముందు ఎన్నెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఏమో పాడు. ఇప్పుడైతే గీ దారుణం చూసి తరించుండ్రి. సుషిరా మన హైదరాబాద్ లో మల్లపారి పైసలు కట్టల ఎట్లా బయటపడ్డాయో. ఇవాళ పొద్దుగాల 5 గంటలకే ఏసీబీ ఆఫీసర్లు అంబేద్కర్ అనే విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఇంటి మీద గట్టిగా దాడులు జరిపారు. ఇక తెలివిగల్లోళ్ళు వాళ్ళ ఇంట్లోనే అంత దాచిపెట్టుకోరు కాబట్టి వాళ్ళ చుట్టాల ఇండ్లు ఆఫీసులు కలిపి ఇంకా కొన్ని జాగాలలో సుత సర్చ్ చేస్తే ఇట్లా బంగారం కుప్పలు నోట్ల కట్టలే బయటకు వచ్చినాయట. మరీ ముఖ్యంగా ఓ చుట్టాల ఇంట్లోనట దగ్గర 2 కోట్ల మీదనే దొరికినాయట. మరి ఏడికల్లి జమ చేసిండో ఎప్పటి సంది మూట కడుతుండో తెలియదు కానీ ఇంత సొమ్ము పొట్టన పెట్టుకుండు దొరా. మరి జనం ఇది చూసినా కుత్త ఊకుంటారా? ఏమిరా బాబు, విద్యుత్ శాఖలో ఏడి కాగానే గింత పైకం ఏడికెంచి వస్తుంది? జీతం తీర్లు ఇస్తారా లేక ఇంకా ఏరే తీర్ల అవినీతి దారులు ఉన్నాయా అని డౌట్ల మీద డౌట్లు అడుగుతుర్రు. మరి ఈయన తాననే గింతుంటే ఈయన మీదున్న మోతవారి ఆఫీసర్ల తాన ఎంతగానం ఉన్నాయా అని ఏసీబీ అధికారులకు అనుమానాలు చురు అయినాయట. ఇక వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారట. మరి ఎంతమంది దొంగలు దొరుకుతారో రాను ఎన్ని కోట్లు బయటపడతాయి అని ఎదురు చూస్తుర్రు. తప్పక ఆఫీసర్లకు లంచాలు ఇచ్చినోళ్ళు. ఇక పబ్లిక్ ది మాత్రం ఒకటే మాట, మనం ఇంత కష్టపడి కరెంట్ బిల్లు కడుతున్నాము గా పైకం ఇట్లనే ఎవరి జోబులో పడుతున్నాయో చూడుండ్రి సార్లు అని మండి పడుతుర్రు. పేదోళ్లకు అంతో కొంత కడుపు నిండుతుంది అంటే అది సర్కారు ఇచ్చే రేషన్తోనే. కిందనో మీదనో వాడి సంసార బండిని నడిపిస్తురు. ఇప్పుడు అది కూడా కరువయ్యే తట్టే కొడుతుంది. ఒక దిక్కు పేదల గుండె సప్పుడు అసంటే రేషన్ దుకాన్లు, ఇంకో దిక్కు డీలర్ల కష్టాలు. ఎటు చెప్పుకోవాలి ఎవరికని చెప్పుకోవాలి? ఈ నేనాదుడే కరువైండు. ఇక ఇట్లనే చూసుకుంటుంటే కాని పని అనుకుండ్రేమో వచ్చే అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ అవుతాయని డీలర్ల సంఘాలు పెద్ద బాంబు వేల్చిరు. అందరికి బియ్యము పిండి చక్కెర నూనె షాపులు మూత పడితే పేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఎట్లా కావాలని ఇంకో దిక్కు పబ్లిక్ టెన్షన్ షురు అయింది. మరి ఉన్నట్టుండి ఎందుకు ఈ బంద్ అంటే డీలర్లకు రావాల్సిన కమిషన్ బకాయిలు నెలల తరబడి పెండింగ్లనే ఉన్నాయట. ఎన్నిసార్లు అడిగినా పౌర సరఫరా శాఖ శవన పెట్టుడు లేదట. కాంగ్రెస్ సర్కారేమో ఎలక్షన్ల ముంగట అంత పొడుగుత హామీలు ఇచ్చింది. ఇప్పుడేమో ఏవి చక్కగా అమలు చేస్తలే. మాకు రావాల్సిన పైసలు ఎప్పటి నుంచో అట్టకెక్కిచ్చిరు. ఇక మాకు ఓపిక చచ్చింది, అయిపోయింది. మేము ఎదురు చూసింది చాలు. ఎంబటే మాకు రావాల్సిన నిధులు రిలీజ్ చేయకపోతే ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాం. సర్కారు కదిలేదాకా మా పోరాటం ఆగది అని తేల్చి చెప్పారు. మరి ఎవరన్నా ఈ నెల ఇంకా బియ్యం తెచ్చుకోని వాళ్ళు ఉంటే జల్దిన పోయి తెచ్చుకోరు. ఏందో ఏమో ఈ కొత్త టెన్షన్. మరి రేషన్ షాపులు బంద్ అయితే మన బియ్యము మన రేషన్ వస్తుందా లేదా? అంతో కొంత పేదలను ఆదుకునే రేషన్ కూడా బంద్ అయితే ఎట్లా రాదేవుడమ్మా పరిస్థితిని నెత్తికొట్టుకుంటారు పబ్లిక్. మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తుందో సర్కారు? పేదోని కడుపు నింపే రేషన్నే ఆపేస్తే ఏం జరుగుతుందో అని గుసగుసలు కూడా షురు అయినాయి ఊర్లల్లా. జర సర్కారు అయినా ఆలస్యం చేయకుండా ఏంబట్టే ఈ బంధు మీద ఏమైనా స్పందిస్తే మా బతుకులు ఆగం కావని కొందరు అనుకుంటారు. ఏమవుతుందో ఏమో కానీ అక్టోబర్ 1 తారీఖు దాకా టైం ఉంది కదా. ఈ నెల రేషన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పోయి తెచ్చుకోర్రి. ఎందుకైనా మంచిది. బంద్ ఉన్నన్ని రోజులైనా అక్కడికి వస్తుంది. ఏమంటున్నాం?